స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడు అయినబట్టి మా పరవందు ఉన్న పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయనా మా అందరికీ చక్కటి ఆయుష్ను ప్రభువ ఆరోగ్యాన్ని అనుగ్రహించి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ నామ ఘనత కొరకునైనా ఏర్పాటు చేయబెట్టండి. ఈ కూడికను నైనా ఈ సభను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకునండి. దేవా నిలబడి తండ్రి నీ వాక్యాన్ని బోధిస్తుండగానైనా నీ అపారమైన ప్రేమను తండ్రి నా పట్ల తండ్రి మీరు కృప చూపించమని తండ్రి ప్రాధేయపడుతూ తండ్రి ఇప్పటి వరకునైనా పాటలతోనూ ప్రార్థనలతోనూ తండ్రి వాక్య పఠనములతో మీరు మహిమపరిచి కొద్ది నిమిషాలు తండ్రి మీ మహత్తు గల మాటల లోతులకు ప్రవేశిస్తుండగానైనా నీ పరిశుద్ధాత్మను తండ్రి నాకు తోడుగా ఉంచండి. దీనులను దరిద్రులను ప్రభువ, దేనికి నీ పనికి అన్నటువంటి నిష్ప్రయోజక దాసుని తండ్రి నీ అపారమైన కృపతో నన్ను జ్ఞాపకము చేసుకున్నైనా మీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి వినుటకు ఏగరపడుతూనైనా వచ్చినటువంటి మీ పిల్లలను జ్ఞాపకము చేసుకుని వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును, అంతకంటే ప్రాముఖ్యముగానైనా బ్రతకగలిగే జీవితాలను మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు యేసు నామములోనే ఈ ప్రార్థనా మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లరా, దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక సువార్త కార్యక్రమాన్ని జరిపించుకున్నటకు దేవుడు నాకు ఎంతగానో కృప చూపించినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు క్రీస్తునామములో చెల్లించుకుంటూ, అలాగే ఒక సువార్త కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచన కలిగి దైవజనులైనటువంటి ఈరోజు ముఖ్య వాక్యోపదేశకులైనటువంటి ఉపేంద్రయ్య గారి యొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సభ చేయాలనగానే అన్నయ్య నా మనవిని, నా కోరికను మన్నించి ఈ డేటును నాకు అనుగ్రహించినందుకు అన్నయ్య కూడా హృదయపూర్వకంగా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, అదేవిధంగా నా ముందున్నటువంటి దైవదాసురాలకును, అలాగే దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీస్తునామంలో వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాను. ప్రేమైన దేవుని వర్లారా, ఆలస్యము చేయకుండా కొద్ది నిమిషములు దేవుని యొక్క మహత్తు గల మాటల లోతులకు వెళ్ళి మన జీవితాలకు అవసరమైనటువంటి ఒక చక్కటి సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఈ రాత్రికాల సమయంలో నేను ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుని వర్లారా, కాబట్టి ఆలస్యము చేయకుండా, సమయాన్ని దొంగిలించకుండా ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఒక చక్కటి అంశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రేమైన దేవుని వర్లారా, ఈరోజు ప్రపంచంలో మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ సృష్టిని దేవుడు కలిగించిన తర్వాత ప్రాముఖ్యమైన వాడుగా మనకు ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఎవరంటే ఈరోజు మనుషులుగా కనబడుతున్నటువంటి మానవుడు. ఈ సృష్టిలో ప్రథముడుగా కనబడతాడు, ప్రాముఖ్యమైన వాడుగా కనబడుతుంటున్నప్పుడు ఈ మనిషి యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రేమైన దేవుని వర్లరా, ప్రారంభంలో మనిషి ఎంత గొప్పవాడుగా మనకు కనబడుతుంటాడంటే, ఈ సృష్టిలో కలగజేసినప్పుడు దేవుడు ఈ సృష్టి కార్యక్రమంలో ప్రాముఖ్యమైన వాడిగా, ప్రధానముగా చేసిన తర్వాత ఈ సృష్టినే పాలించేవాడిగా, ఈ సృష్టినే తన ఆలోచనలతో ముందుకు తీసుకుని వెళ్ళేవాడిగా దేవుడు చేసినట్టుగా మనం చూడగలం. నిజంగా మనిషి ఎంత గొప్పవాడంటే ప్రేమైన దేవుని వర్లారా, ఈరోజు నాగరికత ముందుకు రానప్పుడు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రయాణము చేయాలంటే కాలినడకన ప్రయాణము చేస్తూ కొన్ని కిలోమీటర్ను కొన్ని రోజుల్లో నడిచేవాడు. కానీ ఈరోజు మనం ఆలోచించగలిగితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకు వెళ్ళాలంటే కాలినడకన కాదు, గాలిలో ప్రయాణిస్తున్నాడు. ఎంత గొప్పగా వెళ్తున్నాడంటే గంటలోనే ఖండాలను దాటేంతగా ఈరోజు మనిషి మారిపోతున్నాడు. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు మనిషికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన విధానం ఏంటంటే, ఎప్పటికీ జీవించి ఉండాలనే ఒక ఆలోచన ఈరోజు మనుషులకు కలుగుతుంటుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత సాంకేతిక నైపుణ్యత ఈరోజు సమాజంలో కనబడుతున్నప్పుడు ఈరోజు పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదనట్టుగా మనకు కనబడుతున్నప్పుడు ఈరోజు పుట్టిన వెంటనే మరణిస్తున్నారు, బాల్యములో మరణిస్తున్నారు. అదేవిధంగా బాగా ఆలోచిస్తున్నప్పుడు యవ్వన కాలంలో కూడా, వృద్ధాప్యంలో కూడా ఈరోజు మరణం అనేది మనిషిని తీసుకుని వెళ్ళిపోతుంటుంది.
మరి మరణం అనేది ఎందుకు మనిషికి వచ్చిందనేది మనం ఆలోచించగలిగితే, మనిషి ఎప్పటికీ బ్రతుకుండాలనే ఒక కోరిక కూడా ఈరోజు సమాజంలో కనబడి అనేక శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే, ఎప్పటికీ బ్రతుకుండాలనే ఒక ఆలోచనతో తన వయసును పెంచుకోవాలి. ఎప్పటి వరకు అంటే, ఇదిగో కొన్ని ప్రయోగాలు చేసి, ఇదిగో కొన్ని సంవత్సరాలు పెంచుకుంటూ ఇక ఎప్పటికీ మరణంలో కూడా మనం వెళ్లకుండా ఉండాలనే ప్రయత్నాలు కూడా ఈరోజు జరుగుతుంటున్నాయి. నిజంగా మనిషి ఈరోజు మరణించక తప్పదా అంటే, ప్రియమైన దేవుని వర్లరా, ఈ రోజుకి మనం చూడగలిగితే ప్రపంచంలో సెకనికి ఎంతోమంది మరణిస్తున్నారట? 3 మరణిస్తూ 2 పుడుతున్నటువంటి సమాజం మనకు కనబడుతుంటుంది. అలాంటప్పుడు నిజంగా మనిషికి మరణం అనేది ఎందుకు వస్తుంటుంది? అసలు దేవుడు ప్రారంభంలో మనిషికి ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళి మనం ఆలోచిస్తే, నిజముగా దేవుని వర్లరా, మనిషికి ఉన్నటువంటి ఆయుష్కాలం ప్రారంభం ఎంతో తెలుసా? దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత మనిషికి ఉన్నటువంటి ఆయుష్కాలం ఎంతో దేవుడు చెబుతున్నటువంటి ఒక మాటను మనం చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట కనబడుతుంటుంది. చూడండి ప్రియమైన దేవుని వర్లరా, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొట్టమొదటి మానవుడుగా మనకు ఆదాము గారు కనబడుతున్నారు. మరి దేవుడు కలగ చేసినప్పుడు దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ అనేది ఆ యొక్క మట్టి బొమ్మలకు వెళ్ళగానే జీవించే ఆత్మగా మారిన మానవుడు, మొదటి మానవుడు ఆదాము కనబడుతున్నప్పుడు, ప్రేమైన దేవుని వర్లరా, ఈ ఆదాము గారితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదే 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనంలో దేవుడు చెప్తున్నమాట, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇదొక చక్కటి పదం మనం ఆలోచించగలిగితే ఏమంటున్నాడంటే, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు. నిశ్చయముగా చచ్చెదవు అంటే అప్పటి వరకు మరణం ఉందనా, మరణం లేదనా? అప్పటి వరకు మరణిస్తాడని ఉందా, అతనికి మరణం లేదని ఉందా అంటే, ఎప్పుడైతే నువ్వు మంచి చెడ్డలు ఫలాలు తింటావో అప్పుడే చస్తావు అని దేవుడు అంటున్నాడంటే, అప్పటికి మనిషికి మరణం అనేది లేదు. మరి ఎందుకు మనిషికి మరణం అనేది లేదని మనం ఆలోచించగలిగితే, ఎవరిలో నుంచి వచ్చాడు ఈ ఆదాము అనే వ్యక్తి? దేవునిలో నుంచి వచ్చాడు. మరి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆదాము, మరి దేవునికున్న స్థితే ఆదాముకు రావాలి. ఇంతకు దేవునికున్న స్థితి ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వర్లరా? ఒకసారి మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రికను రాస్తూ చెప్తున్న మాట చూడండి ప్రేమైన దేవుని వర్లు, ఎంత బాగుంటుందంటే, నిజముగా ఆయన అమరత్వం గురించి మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రేమైన దేవుని వర్లరా, 6వ అధ్యాయము 16వ వచనము ఒక చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడట. అమరత్వము కలిగిన వాడు దేవుడుగా మనకు కనబడుతున్నాడు. మరి అమరత్వము కలిగిన దేవునిలో నుంచి వచ్చిన ఆదాము కూడా అమరత్వము కలిగిన వాడే. అమరత్వము కలిగిన ఈ మానవుడుగా ఉన్న ఈ ఆదాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మంచి చెడ్డలు ఫలాలు నువ్వు తింటే నువ్వు చచ్చెదవు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఎప్పుడైతే ఆదాము దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ధిక్కరించి ఆ ఫలాలు తిన్నాడు ప్రేమైన దేవుని వర్లరా, ఆ ఫలాలు తినంగానే ఆదాముకు వచ్చినటువంటి ఏంటి అంటే మరణం అనేది వచ్చింది. ఈ మరణం అనేది మన కంటికి అక్కడ కనిపించడం లేదు, కానీ ప్రేమైన దేవుని వర్లరా, మనం మనస్సు పెట్టి ఆలోచించగలిగితే అక్కడ మరణం అనేది వచ్చినట్లుగా కనిపించదు, కానీ ఆ మరణం వెనక ఎన్ని మరణాలు ఉన్నాయో తెలుసా? ఆ మంచి చెడ్డలు ఫలాలు తినడం వలన ఎన్ని మరణాలు వచ్చాయంటే, నాకు ఆలోచన ప్రకారంగా ప్రేమైన దేవుని వర్లరా 4 మరణాలు వచ్చినట్లుగా నాకు కనిపిస్తుంటుంది. అసలు చూస్తేనేమో ఒక్క మరణం లేనట్టుగా కనబడుతుంది. ఆదాము అవ్వలు ఆ పండు తిన్న దినమున వారు చనిపోయారేమన్నా? చనిపోలేదు, కానీ వారికంటూ ఒక మరణం వచ్చింది. ఆ మరణం ఏంటంటే అమరత్వము కాస్త వారికి ఏమైపోయిందో తెలుసా? అమరత్వము కలిగిన ఆదాముగా అతను ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలాన్ని తిన్నాడో ఒక మరణాన్ని తెచ్చుకున్నాడు. ఏంటి ఆ మరణం అంటే, అమరత్వము కాస్త ఏమైపోయిందంటే ఏదో ఒకరోజు ఈ భూమి మీద మరణించాల్సిందే.
ఒక మరణం మనకు కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఆదాము ఎంతకాలం బ్రతికాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఆదాము బ్రతికిన దినములు 930 సంవత్సరాలు అంటాడు. అతని కుమారుడు షేతు బ్రతికిన దినములు ఎంత అంటే 912 సంవత్సరాలు అంటాడు. పరిశుద్ధ గ్రంథములో అత్యధికముగా ఆయుస్సు కలిగి బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆది కాండములో 5వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి 29 వచనాల్లో మెతుషెల గారు 969 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. ఇది మనిషికి మొదటి మరణం, ప్రేమైన దేవుని వర్లరా. ఇంకో మరణం ఏంటంటే ఎప్పుడు జీవించే స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక లిమిట్ కాలంలోకి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఇది 2వ మరణంగా మనం చూడగలిగితే 3వది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో మనకు దేవుడు పరిచయం చేస్తూ 2వ మరణం అని చెప్పేస్తూ ఒక అగ్నిగుండాన్ని పరిచయం చేస్తాడు. అంటే ఈ ఆత్మకు ముగింపు అనేది లేదు. ఆ 2వ మరణంలోకి నువ్వు వెళ్ళాలి. అది ఏంటి అంటే ఇదిగో అగ్నిగుండంలో నువ్వు ఎప్పుడు కూడా చస్తూనే ఉండాలి. మరి 4వ మరణం ఏంటనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రేమైన దేవుని వల్లరా, ఈరోజు మనిషి ఎంత కష్టపడతాడంటే ఉదయము లేచిన దగ్గర నుంచి ప్రేమైన దేవుని వల్లరా పడుకునేంత వరకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శోధనలు, వేదనలు ఇవన్నీ పడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది జీవితం అంటే దీనికంటే చస్తే బాగుండు, దీనికంటే చస్తే బాగుండు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావంటే చస్తూ బ్రతుకుతున్నటువంటి జీవితమే ఈరోజు మనిషి జీవిస్తున్నటువంటి జీవితం. ప్రేమైన దేవుని వల్లరా ఇప్పుడు వస్తున్న కాలము ఎండాకాలము. 1 గంట ఎండలు నడిచి చూడండి ఎలా ఉంటుంది. దీనికంటే చావడమే మేలు. ఇప్పుడు చలికాలం కనబడుతుంది. అదే జనవరి నెలలో తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారి రోడ్డు మీదకి చూస్తే ఈ చలిలో ఏంటి ఈ బాధ, ఈ కష్టాలేంటి, ఈ కన్నీళ్ళేంటి, దీనికంటే చావడమే మేలు. అంటే నువ్వు బ్రతుకు కూడా నువ్వేమనుకుంటున్నావు ఈరోజు? చస్తే బ్రతుకుతున్న బ్రతుకు. ప్రేమైన దేవుని వర్లరా, ఒక్క మాట దేవుడు మాట ధిక్కరిస్తే వచ్చినటువంటి మరణాలు చూడండి. ప్రేమైన దేవుని వర్లరా, దేవుడు ఏమి చేశాడంటే నేను అమరత్వం కలిగిన వాడిని కాబట్టి నీకు అమరత్వాన్నే ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. ఈరోజు నీకు ఉన్నటువంటి లిమిట్ కాలంలోకి వచ్చావు. మనకు ప్రారంభంలో తెలుసు దేవుడిచ్చిన ఆయుష్ కాలం అనేది 1000 సంవత్సరాలుగా మనకు కనబడుతుంటుంది ప్రేమైన దేవుని వర్లరా. కానీ ఆ తదనంతరం ఏమి జరుగుతుందంటే ఆది కాండము 6వ అధ్యాయంలోకి వెళ్ళగానే ఒక భయంకరమైనటువంటి సందర్భం కనబడుతుంది. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయములో 1వ వచనంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారితో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని మనసుకు నచ్చిన స్త్రీని వివాహం చేసుకున్నారట. స్త్రీలను వివాహం చేసుకున్నారట. నచ్చిన స్త్రీని కాదు, స్త్రీలను వివాహము చేసుకుంటున్నారు. దానికి దేవుడు ఏమంటున్నాడంటే అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులై ఉన్నారన్న అక్కడ ఫుట్నోట్లో చూడండి ఏముంటుందంటే శరీరులుగా ఉన్నారు అంటున్నాడు. అంటే అక్రమముగా శరీరముతో తప్పు చేస్తే దేవుని దృష్టిలో తప్పు. నీ శరీరాన్ని అక్రమంలో కాదు క్రమములో పెట్టి చూడండి. క్రమము విషయములో నరమాత్రులై ఉంటే దేవునికి ఇష్టం. ఈరోజు అక్రమ విషయాలలో శరీరాన్ని వాడుకుంటున్నారు. మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుని వర్లరా? వాళ్ళ ఆయుష్ కాలాన్ని ఎంతకు కుదించాడు అంటే వారి దినములు 120 ఏండ్లు అవుతుంది. ఒక్కసారి ఎంతకు పడిపోయిందంటే ఆయుష్ కాలము 1000గా ఉన్న ఆయుష్ కాలం ఒక్కసారిగా వస్తే ఇదిగో 120 ఏండ్లు అయిందన్నప్పుడు నిజముగా దేవుడు ఎందుకో ఆ నిర్ణయం తీసుకున్నాడంటే కింద వచనంలో మనకు అర్థమవుతుండే ప్రేమైన దేవుని వర్లారా. 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏమవుతున్నాడట? ఆయన సంతాపము పొందుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. పాపము చేసిన పిల్లలు ఈరోజు నాకు దూరం అవుతున్నారు. ఎంత ఆయుష్ ఇచ్చాను వాళ్ళకి, అమరత్వం ఇస్తే వారు ఏం చేసుకున్నారంటే 1000 సంవత్సరాలుగా చేసుకున్నారు. ఈరోజు వారు ఇంకేం చేసుకున్నారంటే 120 ఏళ్ళుగా పడిపోయింది. దేవుని వీరులరా, నిజంగా మనిషి బ్రతుకుతున్న విధానం చూడండి ఎంత భయంకరంగా మారుతుందంటే పాపం విస్తరిస్తుంది, చెడుతనం విస్తరిస్తుంది అని మాట్లాడుతున్నాడు. ఇది పితరుల కాలము దేవుని వార్లరా.
పితరుల కాలం అయిపోయిన తర్వాత మోషే ధర్మశాస్త్ర కాలం ప్రారంభమైనప్పుడు మనకు ఒక వ్యక్తి కనబడతారు. ఎవరు అంటే మోషే గారు కనబడతారు. ఈ మోషే గారు ఒక ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియమైన దేవుని వర్లారా. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తున్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అవుతుందంటే ఎవరు ఈ మాట మాట్లాడుతుంది చెప్పండి ఒకసారి. మోషే గారు మాట్లాడుతున్నాడు. మోషే గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మీ ఆయుష్కాలం ఎంత? మా ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే అంటున్నాడు. ఈరోజు అధిక బలం ఉందండి మనకేమన్నా? ఉన్న బలమే ఉండట్లేదు. ఎందుకు అంటే తినే ఫుడ్ అంతా కల్తీ ఫుడ్, తినేదంతా కల్తీ అయిపోయింది, ఫుడ్ అంతా కెమికల్ అయిపోయింది. మనం తినే ఫుడ్ అంతా తిన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అధిక బలం ఉందనిపిస్తుందా, ఉన్న బలం పోయిందనిపిస్తుందా? ఉన్న బలమే పోతుంది. అధిక బలం ఎక్కడ? 60-70 సంవత్సరాలు కూడా లేదు. కానీ ఈ మాట రాస్తున్న మోషే గారు ఎంతకాలం బ్రతికాడు తెలుసా? 120 ఏళ్ళు బ్రతికాడు. మా ఆయుష్కాలం 60-70 అన్నాడు, ఆయన మాత్రం 120 బతికేశాడు. ఆయన నిజంగా ఆలోచిస్తే ఆయన జీవితము 3 దఫాలుగా కనబడుతుంది. ఒక 40 ఏళ్ళు ఆయన ఐగుప్తు దేశంలో సకల విద్యన యందు ప్రావీణ్యము కలిగిన వాడుగా కనబడతాడు. 40 ఏళ్ల తర్వాత ఒక మర్డర్ కేసు విషయంలో మిథ్యాను అరణ్యంలోకి వెళ్ళి 40 ఏళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమై నువ్వు కాయవలసింది, నడిపించవలసింది గొర్రెలు కాదు, నా పిల్లలైన ఇజ్రాయేలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళను నడిపించాలి అని 40 ఏళ్ళు ఇజ్రాయేలు వారిని తీసుకుని రావడానికే ఆయన ప్రయాణములో 40 ఏళ్ళు గడిచిపోయాయి ప్రేమైన దేవుని వాళ్ళారా. నిజంగా ఆలోచించగలిగితే ఆయన 60-70 అన్నాడు, కానీ ఆయన బ్రతికిందంత బాగా ఆలోచించండి. 120 ఏళ్ళు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు ఉంటాడు? ఎందుకో తెలుసా? దేవుని పని ఉంటే దేవుడు బ్రతికించుకుంటాడు. నువ్వు దేవుని పని చేయాలనుకున్నావనుకో దేవుణ్ణి బ్రతికించుకుంటాడు. నువ్వు ఏం పని చేయాలనుకోలేదు, ఏమి చేయాలనుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయుష్కాలాన్ని తగ్గించే స్థితి కూడా ఉంది. ఈరోజు చాలామంది దేవుని పని అంటే ముందుకు రారు. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే నా సజెషన్, దేవుని పని చేస్తే మీకు ఖచ్చితంగా ఆయుష్కాలం దేవుడు పెంచుతాడు. ఆ లిమిట్ కాలం ఏంటో ఒకసారి గ్రహించండి ప్రేమైన దేవుని వాళ్ళరా. నిజంగా ఆ ప్రార్థనలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే నిజంగా ప్రేమ 12వ వచనం చూడండి. అదే అధ్యాయంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఎవరండి ఈ మాట మాట్లాడుతుంది? సకల విద్యలు జ్ఞానము సంపాదించినటువంటి మోషే గారు ఏమంటుందో మాకు జ్ఞానము నేర్పయ్యా అంటున్నాడు. నిజంగా అది తగ్గింపులో మనకు కనబడుతుంది మోషే గారి జీవితం. మరి ఇంతకు ఏంటి నేను మాట్లాడుతుందంటే ఆయుష్కాలం ఎంతకు వస్తుందట? 60, 70, 80కి వచ్చింది. ఇది ఏ కాలం అని చెప్పాను? ధర్మశాస్త్ర కాలము. కానీ క్రీస్తు కాలము, కృపాకాలము, ఈరోజు మనం అంటున్న కాలంలో యేసు క్రీస్తు వారి యొక్క తమ్ముడైనటువంటి యాకోబు గారు పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఏమంటున్నాడంటే రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అమరత్వము కాస్త ఏమైపోయింది? అమరత్వం కాస్త ఆవిరైపోయింది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు పాపము చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అమరత్వాన్ని 1000కి తీసుకొచ్చాడు, 1000ని 120 తీసుకొచ్చాడు, 120 60-70 తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆవిరి అంటున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈరోజు చాలామందికి ఆవిరి ఏంటో మనకు తెలియకపోవచ్చు, కానీ లేడీస్కు స్త్రీలకు బాగా తెలుసు. ఎందుకు? వంటగదిలో యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కసారి వంట చేసి మూత తీస్తే వాళ్ళకి ఏం కనిపిస్తుంటుంది? ఆవిరిగా ఎంతసేపు కనబడుతుందండి మీరు చెప్పండి? సెకండ్లో మనకు కనిపించకుండా వెళ్తుంది. ఈరోజు మనిషి నిద్రపోయిన తర్వాత లేస్తే, కళ్ళు తెరిచి లేస్తే బ్రతికినట్ట. ఒకవేళ కళ్ళు తెరవకపోతే మన పొద్దున్నే ఆలోచించండి, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. రాత్రి వరకు బాగానే ఉండండి, మా ఆయన పొద్దున లేపితే లేవట్లేదు. ఇందాకనే ప్రయాణించాడండి, గంటలోనే, అర్ధ గంటలోనే జరిగింది. నడుచుకుంటూ మనిషి మరణిస్తున్నాడు, తింటూ మనిషి మరణిస్తున్నాడు, ప్రయాణము చేస్తూ మనిషి మరణిస్తున్నాడు, 6 కొట్టి కూడా మరణిస్తున్నాడు.
ఆనందపడకుండానే మొన్న ఒక వీడియో చూశాను, 6 కొట్టాడండి. ఎంత ఉండాలంటే బలం 6 కొట్టాలంటే, ఆడేటోళ్ళు తెలుస్తుంది 6 కొట్టాలంటే ఎంత కష్టమో. 6 కొట్టి ఒక అడుగు ముందుకేసి ఆనందించే లోపే ఏమైపోయింది, ప్రాణం ఎగిరిపోయింది. ప్రేమైన దేవుని వారలరా, ఎందుకు ఇలా జరుగుతుందంటే నీ అమరత్వము కాస్త ఆవిరైపోయినటువంటి జీవితం. ప్రేమైన దేవుని వారలరా, మరి ఇలాంటి పరిస్థితి ఏంటి ఈ మనిషికి? ఈరోజు లగ్జరీ లైఫ్ బ్రతుకుతున్నాడు, కానీ ప్రేమైన దేవుని వారలరా, ఎంతగా లగ్జరీ నువ్వు చేసినా కూడా క్షణాలలో నువ్వు మరణిస్తున్నావు. నువ్వు కోట్లు సంపాదించినా నువ్వు క్షణాలలో మరణిస్తున్నావు. ఎంత ఆస్తులు పోగు చేసుకున్నా క్షణాలలో మరణిస్తున్నావు. మరి మరణం అనేది నీ జీవితంలోకి వచ్చింది కదా, దీనిలో నుంచి బయటపడే అవకాశం లేదా? అమరత్వమే ఆవిరవుతుంది. నేనంటున్నాను, ఆవిరైన ఈ యొక్క జీవితాన్ని, ఆ ఆవిరి లాంటి జీవితాన్ని మరలా అమరత్వములోకి తీసుకుని వెళ్ళేవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? బాగా ఆలోచించండి. ఆవిరే అమరత్వం అయిపోతే ఆ ఆవిరి లాంటి జీవితాన్ని మరలా అమరత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి ఈరోజు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, స్కాలర్లు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఎవరి వలన అవుతుందా ప్రేమైన దేవుని వర్లరా? ఎవరి వలన కావట్లేదు. కానీ ఈ ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ భూమి మీదకి రంగప్రవేశం చేశాడు. ఎవరా వ్యక్తి మనందరికీ తెలుసు. ఎవరా మహానీయుడైన ప్రభు? యేసు ప్రభుల వారు. ప్రేమైన దేవుని వారలరా, ఆయన ఏం చేశాడు అంటే 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి అందరిలాగానే చనిపోయాడు. కానీ ఏమైపోయాడు తర్వాత? అందరిలాగానే అదే సమాధిలో ఉన్నాడా? అందరిలాగా ఆ సమాధిలో లేడు. ప్రేమైన దేవుని వారలరా, 3 రోజుల తర్వాత ఆ సమాధిని బద్దలు చేసి బయటికి వచ్చి కనబడుతున్నాడు. మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభుల వారు. ఈ ప్రపంచంలో బర్త్డే అందరికి ఉంటుంది, డెత్డే అందరికి ఉంటుంది, కానీ అందరికి లేని ఒక దినం ఆయనకు ఉంది. ఏ దినం? పునరుద్ధాన దినం. ఆయన లేచిన దినం ఈరోజు ఎవ్వరికి లేదు. ప్రేమైన దేవుని వల్ల అంత గొప్ప వ్యక్తిగా యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రేమైన దేవుని వల్ల ఆయుష్ దేవుడు ఎందుకు తగ్గిస్తున్నాడు అసలు? బాగా ఆలోచించండి. నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. ఆయుష్కాలను దేవుడు ఎందుకు తగ్గిస్తున్నాడు అంటే, అందరు ఏమనుకుంటారంటే పాపము చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయుష్ తగ్గిస్తున్నాడు అనేది ఒక ఆలోచన. నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఇంకోటి నేను ఆలోచిస్తుంది ఏంటంటే, నిజంగా దేవుడు పాపము చేస్తున్నప్పుడు ఎందుకో ఆయుష్ తగ్గిస్తున్నాడంటే, ఈరోజు దేవుడు ఏం చేశాడంటే మనుషులకు ఆయుష్ కాలాన్ని ఆయన ఒక లిమిట్ కాలంలో ఒక 1000 సంవత్సరాలు ప్రారంభంలో ఇచ్చాడు. ఈ 1000 సంవత్సరాలు ఇస్తే 1000 సంవత్సరాలు మనిషి ఏం చేస్తున్నాడు? పాపము చేసుకుంటూ 1000 సంవత్సరాలు పాపం చేసుకుంటూ దేవునికి దూరం అవుతున్నాడా, దగ్గర అవుతున్నాడా? దూరం అయిపోతున్నాడు. అమ్మో, ఎక్కువ సంవత్సరాలు ఇస్తే నా కుమారుడు ఎక్కువ కాలం పాపం చేసి నాకేమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు. కాబట్టి కొంచెం ఆయుష్కాలాన్ని తగ్గిస్తానని 120 చేశాడండి. ఈ 120 సంవత్సరాలు నువ్వు మంచిగా బ్రతుకురని ఆయన నీకేమిస్తా అంటున్నాడు? ఆయన నీకు అమరత్వాన్ని ఇస్తాను, ఎప్పటికీ జీవించే స్థితి నీకు ఇస్తానంటే మరలా ఏం చేస్తానంటే ఈ 120 సంవత్సరాలు కూడా మరలే పాపమే. మరలనుకున్నాడు, 60-70 ఇచ్చాడు. ఈ గంట జీవితం నా కోసం నీతిగా బ్రతుకు, ఈ కొంచెం జీవితం నా కొరకు నీతిగా బ్రతుకు, నీతి న్యాయములు అనుసరించి బ్రతుకంటే 60-70 కూడా మనిషి ఏం చేస్తున్నాడు? ఈరోజు పాపము చేస్తున్నాడు. ఆవిరి చేశాను రాకరికి ఎప్పుడు మరణిస్తావో నీకు మాత్రం తెలియదు. ఈరోజు 2 స్ట్రోకులు వస్తున్నాయి. ఒకటేంది హార్ట్ స్ట్రోక్ అట, ఒకటి బ్రెయిన్ స్ట్రోక్ అట. ఈ స్ట్రోకులు తీసుకుని వచ్చి తీసుకెళ్తున్నా కూడా దేవుడి గురించి ఆలోచిస్తున్నారా? చిన్న జీవితం ఇచ్చాడు. నిజంగా ఎంత వండర్ఫుల్ అంటే, దేవుడు చిన్న ఆవిరి లాంటి జీవితాన్ని ఇచ్చి ఈ కొద్ది కాలమైనా నా కొరకు నీతిగా బ్రతుకురా, నిన్నెక్కడ తీసుకెళ్తావో తెలుసా? అమరత్వంలోకి తీసుకుని వెళ్తాను. ఎప్పుడు నువ్వు మరణించినటువంటి స్థితిలోకి, ఎప్పుడు నువ్వు మరణం అనేది నీ జీవితంలోకి రాలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాను అని చిన్న జీవితాన్ని ఇచ్చినా కూడా ఈ చిన్న జీవితం దేవుని కొరకు బ్రతకకుండా లోకంలో ఉన్న ఈరోజు ముఖ్యముగా యవనస్తులు ఎలా మారిపోతున్నారండి అసలు? ఒకసారి ఆలోచించండి. వారు చెయ్యని పాపమేమో ఉందా? ఇంతకాలము చాలామంది తల్లిదండ్రులు అరే బయట తిరగకురా నువ్వు చెడిపోతావు అనేవారు. ఇప్పుడు వాడు బయట తిరగని అవసరం లేదు. ఇంట్లో ఒక మూల కూర్చొని వాని చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, వీడి లైఫ్ అంతా ఏమైపోద్ది? స్మార్ట్గా దిగిపోతాడు సమాధిలోకి, అంతే. ఇక ఎందుకంటున్నారంటే ప్రేమైన దేవుని వారలారా, పాపము ఈరోజు పేట రేగిపోతుంది.
చుట్టూ పాపం విస్తరించి ఉంది ప్రేమైన దేవుని వలరా. మనిషి పాపము చేయాలంటే ఏం చేస్తాడో తెలుసా? 4 వైపులు చూస్తాడు. 4 వైపులు చూసి ఎవరూ చూడట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? నేను పాపము చేస్తాను. నేనంటాను, నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే ఈ 4 దిక్కులు చూడకుండా ఒక్కసారి పై దిక్కు చూడు, ఒక్కసారి పైకి చూడు. పైకి చూస్తే దేవుడు చూస్తున్నాడన్న భయం కలిగినప్పుడు నువ్వు 4 దిక్కులు చూసి పాపం చేస్తావా? పాపము చేయాలంటే భయపడతారు. కానీ ఈరోజు సమాజం 4 దిక్కులు చూస్తుంది, పై దిక్కు మాత్రం చూడట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంతగా పాపము పెరిగిపోతున్నటువంటి ఈ స్థితిలో దేవుడు చూశాడు. ఆవిరి లాంటి జీవితాన్ని ఇచ్చినా కూడా నా కొరకు బ్రతకడం లేదే అని దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. మన పిల్లలు సెటిల్ అవ్వాలని మనం చాలా ఆశపడతాం. 30 సంవత్సరాలకి జాబ్ వస్తుంది. ఈరోజు చదివి గవర్నమెంట్ బెస్ట్ ఆఫర్ ఇచ్చింది అనుకుందాం. 10 సంవత్సరాలకి మీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుంది? అబ్బా, ఇంత చిన్న జీవితంలో నీకు గొప్ప అవకాశం వస్తుంది అని మనం ఏం చేస్తాం? ఆ చిన్న జీవితాన్ని ఉపయోగించుకోం ఆ సమయాన్ని. మరి దేవుడు అంటున్నాడు, అరే నీకు పెద్ద జాబ్ కాదు నీకు ఇచ్చేది, నీకు పెద్ద పరలోకాన్ని ఇస్తాను, ఎప్పుడు జీవించి స్థితినిస్తాను. ఈ చిన్న జీవితంలో నా కొరకు నీతిగా బ్రతుకు అంటే పాపం చేస్తున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. మరి ఈ పాపము తీయాలంటే యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాడని మనకు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పాపులను రక్షించడానికి ఎవరు వచ్చారట? యేసు ప్రభుల వారు వచ్చారు. ఎందుకు అంటే ఆయనలో పాపము లేదు కనుక నిన్ను పాపము చేయకుండా ఆపుతున్నాడు. నువ్వు చేసినటువంటి పాపాలకు ఆయన భలే రక్తాన్ని కార్చి ఈరోజు నువ్వు నీతిగా బ్రతకని. ఈరోజు మన ఆయుష్కాలం చూస్తే ప్రేమైన దేవుని వారా, ఒక పాపము చేయాలంటే 15-16 సంవత్సరాలు రావాలి. అప్పటి వరకు నీతిగానే బ్రతుకుతూ ఉంటాడు మనిషి. పాపం ఆలోచనలు రావు. పిల్లలు అందుకే దేవుడితో పోలుస్తారు. పిల్లలు దేవునితో సమానమని. ఎందుకంటే వాళ్ళకి 15 సంవత్సరాల దాకా పాపం ఉండదు. కానీ ఈరోజు మనిషి 15 సంవత్సరాలు దాటిన తర్వాత పాపం చేస్తున్నాడు. బాత్వీషము తీసుకొని ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు నీతిగా బ్రతుకు, నీకు దేవుడు ఏం ఇస్తాడంటున్నాడు? పరలోకం. కానీ పాపము అందరూ చేశారు ప్రేమైన దేవుని వాళ్ళరా. మనకు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోవాలంటే నీలో పాపం ఉండకూడదు. పాపం ఉండకూడదంటే నీలో ఏముండాలి అంటే ప్రేమైన దేవుని వల్ల వాక్యం ఉండాలి. అందుకే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9 నుంచి 11వ వచనాల్లో ఒక్కసారి ఆ మాటను చూసి మనం ముగించుకుందాం. అందులో మనకు అవసరమైన మాట 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. ఈరోజు నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈరోజు మనం చాలా మాటలు మాట్లాడతాం. ఏం మాటలు మాట్లాడతాం మన అందరికీ తెలుసు. ఎవరైనా వాక్యం గురించి మాట్లాడతారా? బయట ముచ్చట్లంటే చెవులు కోసుకుంటాం, కూర్చుంటే తెగవు, సమయం తెగదు. అయినప్పటికీ మనకి ఇంకా ఒక్క మాటైనా దేవుని గురించి వస్తుందా? నీ హృదయంలో ఉంటే కదా. ఎందుకు? మనం బైబిల్ చదవం, ప్రార్థనలు చేయం, వాక్యాన్ని వినం, అది హృదయంలో ఉండదు. పాపము చేస్తావా ఇప్పుడు? అవును చేస్తాను. నీ హృదయంలో వాక్యం ఎక్కడ? చిన్నపిల్లలు కంఠస్థ వాక్యాలు చెప్తారు. ఒక్కసారి మనం నిలిచోబెడితే మనం ఒక కంఠస్థ వాక్యం చెప్తామా? నాకు అనిపిస్తుంది వాళ్ళకున్న జ్ఞానం కూడా లేదే మనకు అని. హృదయము నిండా వాక్యం ఉంటే పాపము చేయము దేవుని వలరా. మనమందరం ఏం చేద్దామంటే దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో నీకు చాలా చిన్న కాలం ఇచ్చాను రా, ఆవిరి లాంటి జీవితాన్ని ఇచ్చాను రా, ప్లీజ్ నా కొరకు నువ్వు నీతిగా బ్రతుకు. నువ్వు పాపము చేసుంటే యేసుక్రీస్తు వారి రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని నీకిచ్చిన ఈ లిమిట్ కాలాన్ని ఉపయోగించుకొని అన్లిమిట్ కాలానికి వెళ్ళు. అమరత్వం కాస్త ఆవిరైపోయింది. ఆ ఆవిరినే దేవుడు మరలా అమరత్వంలోకి మార్చగలిగే ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసు ప్రభు వారుగా. మనమందరము ప్రేమైన దేవుని వాళ్ళరా హృదయములో వాక్యాన్ని పెట్టుకుని దేవుని కొరకు ఉన్నతంగా మనం సమాజంలో బ్రతికి మన వెలుగుని, మన యొక్క నీతి కార్యాలని ప్రపంచానికి
ప్రజలకు చూపించి దేవుని వారలారా మన ప్రేమతో వారిని మనం సంపాదించుకునేలాగున దేవుడు కృప చూపించులాగున ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచినట్టు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమైన దేవుని వారలారా, స్తోత్రము దేవా, మహాపరిశుద్ధుడైన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నీ మాటలు నైనా విత్తి ఉన్నాను తండ్రి. ఇదిగో నైనా నిజముగా నీ మాటలు జుంటె తేనె దారుల కన్నా మధురమైనవి తండ్రి. అవి వింటుంటే మాట్లాడుతుంటే నాయన మా చెవులు తండ్రి నిజముగా తండ్రి నేను ధన్యములుగా మేము భావిస్తున్నాము తండ్రి. మా బ్రతుకులో ధన్యముగా భావిస్తున్నాము నాయన. నీ కృపతో నేను ఇప్పుడు నడిపించినందుకు తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, ప్రాముఖ్యముగా నా తండ్రి దూర ప్రాంతం నుంచి తండ్రి నాయన మా యొక్క ప్రియులు దైవజనులు తండ్రి, ఇదిగో నాయన మా తండ్రి అన్నయ్య గారిని మీరు తీసుకొని వచ్చారు. నీ యొక్క ఆత్మ బలము చేత తండ్రి దేవా అనేకమైన సంగతులు తండ్రి మా హృదయంలో పెట్టినైనా హృదయము నిండా నీ వాక్యాన్ని పెట్టుకుని నేను మా గృహాలకు క్షేమకరంగా తీసుకుని వెళ్ళమని క్రీస్తు యేసు నామములోనే ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.